డబ్బు అనేది నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది. లేని బంధాలను కల్పిస్తుంది, ఉన్న బంధాలను తుడిచేస్తుంది. ఒక తెలివైన వ్యక్తి ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు. తెలివి లేనివాడు తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు. మనిషికి పొగరున్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. తెలివైన వాడు బ్రతకడానికి వేటాడతాడు. వేటాడే వాడికి దొరకకుండా తప్పించుకుంటాడు. బ్రతకడం చేతకాని వాడు మోసపోతాడు. మోసం చేయకూడదు అనేది మంచి ఆలోచనే. మోసపోకూడదు అనేది తెలివైన ఆలోచన. చెడు అలవాట్లు ఉన్నవాడు మారతాడేమో కానీ చెడ్డ ఆలోచనలు ఉన్నవాడు మాత్రం జన్మలో మారడు. నువ్వేంటో ఈ ప్రపంచానికి తెలిసిన రోజున నువ్వెవరో ఈ ప్రపంచానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ఉండని మనుషులే మనకు సరైన పాఠాలు నేర్పిస్తారు. జీవితం అనేది 10% మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మరో 90% ఆ పనుల ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎవరి జీవితాన్ని వారే శాసించుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఎవరి జీవితానికి వారే బాధ్యులు కాబట్టి. సంస్కారం మరిచిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. విలువలను మరిచిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. చీకట్లోనే చుక్కల అందం కనిపిస్తుంది. కష్టాల్లోనే జీవితం విలువ తెలుస్తుంది. మన బాధా సంతోషాలను పంచుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది, కానీ అన్ని వేళలా మనతో ఎవరూ ఉండరు అనేది ఒప్పుకోవాల్సిన నిజం. జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడడం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వలేకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ గెలుపును నీకు పక్కాగా పరిచయం చేస్తుంది. శిఖరాగ్రాన ఉన్నవాడిని చూసి నిరాశ చెందకు. తను కూడా తన మజిలీ నువ్వున్న చోటు నుంచే మొదలుపెట్టాడు. జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు. సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. గెలుపు కంటే పోరాటమే గొప్పది. దేవుడంటే ఎవరో కాదు, ఆపదలో అవసరాలలో మనకు సాయం చేసేవారే అసలైన దేవుడు. అటు నుంచి రాలేదని బాధపడే కంటే ఇటు నుంచి ఇవ్వడం మానేయడమే మంచిది. అది ప్రేమైనా విలువైనా. ఎంత పెద్ద వీరుడైనా సరే తాను చేసిన పనులకు ప్రతిఫలం అనుభవించాల్సిందే. కాలానికి కర్మకు తలవంచాల్సిందే. అదే ధర్మం, అదే దైవ నిర్ణయం. శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు కాబట్టి ఈనాడు మనకున్న హోదా చూసుకొని మిడిసిపడవద్దు. అడగని వాడికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వాడికి నేర్పే విద్య, స్వార్థపరునికి చేసే సాయం సముద్రం మీద కురిసే వానలాంటిది. అబద్ధం తానే నిజమని నమ్మించేదానికంటే నిజం తానే నిజమని నిరూపించుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలోనే నువ్వు ఎంత పెద్ద గ్రేటెస్ట్ అయినా సరే అది కొద్ది రోజులు మాత్రమే. ఎందుకంటే నీ తర్వాత తరం లేటెస్ట్ వాళ్ళు కూడా ఉన్నారని గుర్తుపెట్టుకో. డబ్బు చాలా మందికి ఉంటుంది, కానీ పెట్టే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే మనసు అందరికీ ఉంటుంది, కానీ అర్థం చేసుకునే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. కడుపు కాలినోడిని అడుగు, మెతుకు విలువ చెబుతాడు. కష్టాలు పడిన వాడిని అడుగు, బ్రతుకు విలువ చెబుతాడు. కాలం మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు. ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. ఇది జీవితం అంటూనే అవసరాలకు తగ్గట్టు నటించేస్తారు. ఇది నాటకం అంటూనే జీవితానికి శాశ్వతంగా తెరతీస్తారు. ఇది మహానటుల ప్రపంచం. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించడానికి కేవలం నటిస్తే చాలు. ఎందుకంటే జీవితమే నటన. నటనలో పడి జీవితాన్నే మర్చిపోయాం. ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు ఉంటాయి. కలిసి ఉండాలంటే మంచిని చూస్తారు, విడిపోవాలంటే చెడును చూస్తారు. ఒక్కోసారి ఏ తప్పు చేయకపోయినా దాన్ని నిరూపించుకోలేక చాలామంది ఎదుట తలదించుకోవాల్సి వస్తుంది. మనం మనకు కావలసినట్లు ఉండాలి అనుకుంటాం, కానీ జీవితం మాత్రం పక్కవాళ్ళు ఏమనుకుంటారో అనే బిడియాన్ని గుర్తు చేసి వాళ్లకు నచ్చినట్లు బ్రతికేలా చేస్తుంది. ఏదీ సాధించలేదని చింతించకండి.
ఏదో సాధించామని గర్వించకండి. రేపనేది ఒకటుంటుందని మరిచిపోకండి. వాదించే వారికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, నాకు సంపద ఉంది, నాకు ఎవరితోనూ అవసరం లేదు, రాదు అనుకోవడం అవివేకం. ఏ సమయం, ఏ రోజు ఎలాంటిదో నీకేమీ చెప్పిరాదు. బాగా గుర్తుపెట్టుకో. ఎవరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడడం భావ్యం కాదు. అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వారి విజయ రహస్యం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడమే. ఆకలితో పడుకున్నా, ఆలోచనలతో పడుకున్నా నిద్ర రాదంట. ఆకలి తీరా తిని ఆలోచనలు వదిలి నిద్రపోవాలి. మనం మన జీవితాన్ని ఒక్క ముక్కలో వివరించలేం, కానీ పక్కవారి జీవితాన్ని అరముక్కలో వివరించగలం. సలహా అనేది మార్కెట్లో డ్రగ్ లాంటిది. డిమాండ్ కన్నా సరఫరా ఎక్కువగా ఉంటుంది. ఒకటి అడిగితే 100 చెబుతారు. 100 మందిని సహాయం అడిగితే ఒక్కరు చేస్తారు. గోడ మీద బల్లిలా బ్రతికినా పర్వాలేదు, కానీ ఒకరి క్రింద బానిసలా బ్రతకవద్దు. దేనికోసం కూడా ఎక్కువగా ఆరాట పడవద్దు. మన తలరాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది. ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించుకు. నీకంటూ ఒక విలువ ఉందని తెలుసుకో. ప్రతి క్షణం నీకు ఛాలెంజ్ విసిరేవాళ్ళు, గుణపాఠాలు నేర్పేవాళ్ళు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. మనమేంటో తెలిసిన వాళ్ళను వదులుకోకూడదు. అసలు మానవత్వమే లేని వాళ్లను కలుపుకోకూడదు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరూ వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా, వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది. మనం దూరం చేసుకోవాల్సిన 5 అలవాట్లు: అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచటం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలలో జీవించడం, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం, చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించడం. ఓ పక్షి మరణం బోయవానిని వాల్మీకిని చేసింది. ఓ శూర్పణక మాట రావణాసురుడి అంతటి బుద్ధిశాలిని మూర్ఖుడిని చేసింది. మంచి చెడులు అనేవి ఆ పరిస్థితులలో మన ఆలోచనలను బట్టే. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది. జీవితమనే పొలంలో సమస్యలనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి, అంతే. చీకట్లో ఉన్నానని చింతపడకు. దానిని చీల్చుకొని వచ్చే వెలుగు కోసం ఎదురుచూడు. ఓటమి పొందానని కలత చెందకు. ఓటమినే ఓడించి గెలిచే మార్గాన్ని వెతుకు. నమ్మకం నీ చేతిలో ఒక ఆయుధం. ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళు. విజయం అన్ని వేళలా నీ చెంతనే ఉంటుంది. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణుడుగా ఎదుగుతాడు. ఎవరూ ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి. నటనతో మనుషులను మోసం చేయవచ్చు, కానీ ఆ దేవుడు ముందు నటించలేవుగా. మనుషులను సులువుగా మోసం చేస్తూ గెలిచాను అని అనుకోకు. మోసం చేసుకునేది నిన్ను నువ్వే. చివరికి వెరివాడయ్యేది కూడా నువ్వే. లక్ష్యం కోసం కనే కలలు కమ్మగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలో ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి. దాటి వెళ్ళగలిగితే జీవితం పోలవనం అవుతుంది. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో. భూమిని చూసి ఓర్పు నేర్చుకో. చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో. నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వారిలోని సుగుణాలను నేర్చుకో. భూమిలో నాటిన విత్తనం మొలకెత్తడానికి ఎలా అయితే సమయం పడుతుందో, నిన్ను బాధపెట్టిన వారు బాధపడడానికి కూడా అలాగే సమయం పడుతుంది. చేయాల్సిందల్లా ఓపికతో ఎదురు చూడడమే. బంధాలెప్పుడూ బలమైనవే. స్వార్థాలే వాటిని బలహీనపరుస్తూ ఉంటాయి. ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు 10 మెట్లు క్రిందికి దించి వేస్తాడు. జాగ్రత్త. నీవు విజయం సాధించి తీరాలి. ఆ విజయం నీ కోసం కాదు, నీ అపజయం కోసం ఎదురు చూసిన వారి కోసం.
మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. నీ గురించి నీవు శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. నీ కుండ నిండుగా ఉంటేనే కదా నీవు ఇతరులకు సహాయపడగలవు. నీది అనుకుంటే వదలకు. పట్టుదలతో, ప్రేమతో సాధించు. వద్దు అనుకుంటే ఇమడకు. చిరునవ్వుతో నొప్పించక తప్పించు. అది వస్తువైనా, స్నేహమైనా, బంధమైనా, లక్ష్యమైనా.